పూర్వం ఒక మహారాజు తన అంతఃపురంలో రకరకాల పక్షులు జంతువులను పెంచుతూ ఉండేవాడు. వాటితో పాటు 3 కోతుల్ని పెంచుతూ వాటికి సరళ, విమల, కమల అని పేర్లు పెట్టాడు. వాటికి ప్రాముఖ్యతనిచ్చి సకల సదుపాయాలు కలుగజేసి పోషిస్తూ ఉండేవాడు. వాటికి తగిన శిక్షణను ఇప్పించి ఆ కోతులతో ప్రతిరోజు తను ఆరాధించే దైవానికి పూజలు జరిపించేవాడు. ముందుగా సరళ వచ్చి పూజామందిరంలో దైవానికి ధూపం వేసేది. తరువాత విమల వచ్చి హారతి ఇచ్చేది. అటు పిమ్మట కమల వచ్చి దేవునికి టెంకాయ కొట్టేది. అలా ఆ 3 కోతులు తమ తమ వంతుల వారీగా దేవునికి పూజలు చేసిన తర్వాత వచ్చి రాజు ముందు వరుసగా నిలబడేవి. రాజు ఓ భటుని చేత ఒక్కొక్క కోతికి 10 కొరడా దెబ్బలు కొట్టించేవాడు. ఆ విధంగా ప్రతిరోజు వాటి దైనందిక కార్యక్రమంలో నిత్యక్రియగా జరిపించేవాడు రాజు. కానీ రాజుగారి ఈ వింత ప్రవర్తనను మహామంత్రి చూస్తూ ఊరుకోలేకపోయాడు. మనుషుల కంటే చాకచక్యంగా వ్యవహరిస్తున్న నోరులేని ఆ మూగజీవాలని రోజు ఎందుకు అలా కొరడా దెబ్బలు కొట్టిస్తున్నారో, మిగతా అన్ని విషయాల్లోనూ వాటికి ఏ లోటు లేకుండా చూసుకున్నా కానీ ఈ విధంగా చేయడం బాగాలేదని తలచి ఇదే విషయాన్ని రాజుగారి దగ్గర వెళ్ళబుచ్చి వాటిని శిక్షింపవలదని ప్రాధేయపడ్డాడు. దానికి రాజు ఏ సమాధానం ఇవ్వకుండా నా ప్రవర్తనకు కారణం సమయం వచ్చినప్పుడు చెబుతానని మంత్రికి చెప్పి నిష్క్రమించాడు. మరునాడు మంత్రి, మహారాజా, ఈ రోజు నుంచి ఆ కోతులను దండించకండి. పాపం, వాటిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. వాటి చేతులతో దైవార్చన జరిపిస్తున్నారు, మరలా దండిస్తున్నారు. ఆ నోరులేని మూగజీవాలు మనకన్నా ఎంతో పద్ధతిగా పూజ చేస్తున్నాయి. అందుకు మనం ఆనందించాలి. వాటిని ఇంకా బాగా చూసుకోవాలి. కానీ మీరు చేస్తున్నది నాకు సరైనదని అనిపించడం లేదు. నా కోరికను దయచేసి మన్నించి ఈ రోజు నుంచి వాటిని దండించకుండా ఉంటే అవి ఎలా మెలుగుతాయో చూడండి అని అర్థించాడు. ఆ మాటలకు రాజు చిరునవ్వుతో తలాడించి సరే, అలాగే చేయండి మహామంత్రి అని అంగీకరించాడు. మరునాడు యథాప్రకారం భగవంతునికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి రాజు విధించే శిక్ష కోసం వరుసగా నిలిచాయి. కానీ రాజు వాటిని శిక్షించక వెళ్ళిపోమని సైగ చేశాడు. 3 వానరులు ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోతూ రాజుని మంత్రిని వింతగా చూస్తూ వెళ్ళిపోయాయి. మర్నాడు కూడా అదే విధంగా జరిగింది. 3వ రోజు వానరులు మామూలుగానే వచ్చాయి. వస్తూనే రాజుని మంత్రిని గర్వంగా చూసుకుంటూ పూజా మందిరంలోనికి ప్రవేశించాయి. వాటి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూడాలని రాజు మంత్రి అలాగే నిల్చున్నారు. 3 వానరాలు దేవుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రాజువైపు మంత్రివైపు అనుమానంగా చూస్తూ మళ్ళీ వాటి మొహాలు చూసుకున్నాయి. విచిత్రమైన వాటి చర్యలను అనువనువున పరీక్షిస్తున్నారు రాజు మంత్రి. ముందుగా సరళ వచ్చి దట్టంగా ధూపం వేసి ఆ ధూపపాత్రను నిప్పుతో సహా దేవునికి ముఖానికేసి కొట్టింది. ఆ చర్యకు మంత్రి కోపంతో తన కరవాలాన్ని తీయబోయాడు. రాజు అతన్ని శాంతింపజేసి జరిగేది చూడమని చెప్పాడు. ఆ తరువాత విమల వచ్చింది. భగవంతుని చుట్టూ కొబ్బరికాయను 3 సార్లు తిప్పి 4వసారి మంత్రి ముఖానికేసి చాచి కొట్టింది. ఆ దెబ్బకు మంత్రికి కళ్ళు తిరిగి గుడ్లు తేలవేశాడు. వెంటనే కమల వచ్చి కర్పూరం వెలిగించి గంట వాయిస్తూ గంటతో సహా వెలుగుతున్న ఆ కర్పూరాన్ని రాజు ముఖాన కొట్టి బయటకు పారిపోయింది. తరువాత ఉపచారాలతో తెప్పరిల్లిన మంత్రి రాజువైపు అమాయకంగా చూశాడు. తనకేమీ అర్థం కాలేదన్నట్లుగా అది గ్రహించిన రాజు చిరునవ్వు నవ్వి, చూసారా మంత్రి, పరిస్థితులను బట్టి దేన్ని ఏ స్థితిలో ఉంచాలో, దేన్ని ఏ పద్ధతిలో నడిపించాలో ఆ విధంగానే అనుసరించాలి. అంతేగాని వాటి తత్వాన్ని మర్చిపోయి కరుణతో కనికరిస్తే
చివరికి అవే తిరగబడి మనపై ఆధిపత్యం వహిస్తాయి. అవి వానరులు. వాటి జాతి లక్షణాన్ని మరిపించి అన్నింటిలోనూ మానవులకు తీసిపోని విధంగా వాటిని మార్చగలమని సర్వ ప్రయత్నాలు చేశాను. ఎంత ప్రేమగా పెంచినను అవి కోతులు. జన్మతః వాటి లక్షణం పోదు. అందుకే వాటికి శిక్షణలో దండన ప్రవేశపెట్టాను. మంచిగా వాటిని మార్చలేకపోయాను. దండనతోనే అవి మారతాయని అనిపించి ఈ విధమైన శిక్షణ జరిపించుటకు ఏర్పాట్లు చేశాను. కానీ మధ్యలో మీ అభ్యర్థన వల్ల వాటిని పరీక్షింపదలిచాను. ఎంతకాలమైనప్పటికీ, ఎంత కఠినంగా శిక్షణ ఇచ్చినప్పటికీ వాటి జాతి లక్షణాన్ని అవి విస్మరించలేదు. ఇక అవి ఎప్పటికీ మారవు. నా శ్రమంతా బూడిదిలో పోసిన పన్నీరయింది అని నిట్టూర్చి ఆ 3 కోతుల్ని తిరిగి అరణ్యంలో వదిలిరమ్మని భటులను ఆజ్ఞాపించాడు రాజు. అట్టడుగు ఉన్న వాటిని తీసుకువచ్చి అధిష్టానంలో ఉంచినంత మాత్రాన అవి వాటి సహజ లక్షణాన్ని మరవలేవు కదా. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.